ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లను ప్రస్తావించి వారికి ఉచ్చు బిగించారు. కూటమికి ఈ పరిణామాలు వరంగా మారుతున్నాయి. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న 2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ మాజీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలకు టెన్షన్ గా మారారు. తాజాగా కాకినాడ పోర్టు గురించి సిఐడి విచారణకు హాజరైన సాయిరెడ్డి 2 ప్రధాన అంశాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టు వ్యవహారంలో అంతా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియగా పేర్కొన్నారు. పరోక్షంగా విక్రాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపారనే అభియోగాల వేళ సాయిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక అదే సమయంలో లిక్కర్ స్కామ్లను ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో సూత్రధారి పాత్రధారిగా పేర్కొన్న సాయిరెడ్డి భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ పార్టీ నేతలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇటు లిక్కర్ స్కామ్ లో సిఐడి విచారణ వేగవంతం చేసింది. అనేక కీలక అంశాలను వెలుగులోనికి వస్తున్నాయి. అసలు టెండర్లు ఖరారు నుంచి అమ్మకాల వరకు చోటు చేసుకున్న పరిణామాలపైన సిఐడి ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ తమ సోషల్ మీడియా ఖాతాలో సంచలన ఆరోపణలు చేసింది. ఇక మిథున్ రెడ్డి సైతం తమపైన రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇటు లిక్కర్ స్కామ్ లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోందని చర్చ కూటమి ముఖ్య నేతల్లో జరుగుతోంది. ఇక త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను విచారణలో పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక సాయిరెడ్డి తాజాగా పరోక్షంగా జగన్ ను ఉద్దేశించే మరో ట్వీట్ చేశారు. కోటలో రాజు ప్రజల్లోకి రావాలని సూచించారు. కోటరి మాటలు వింటే కోట కూలిపోతుందని రాజ్యం పోతుందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రజలను కలవనే అంశాన్ని ఎప్పటికైనా ఇక ప్రజల్లోకి రావాలనే విషయాన్ని జగన్ కు సూచించారు. ఇక ఇటు జగన్ పార్టీ నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపైన పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఇక జగన్ తాజాగా సాయిరెడ్డి వ్యాఖ్యల గురించి ముఖ్య నేతలు ప్రస్తావన చేసినా స్పందించలేదని తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచే జిల్లా పర్యటనలు చేయాలని డిసైడ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. కాగా పోర్టు వివాదం, లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ కేసుల్లో తదుపరి విచారణలో సాయిరెడ్డి పాత్ర ఉంటుందా, ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.